నువ్వు నిలబడితే నీ అవయవ సంఘాతముందే నీ శరీరంలో అవయవాల యొక్క పొందిక దాన్ని చూస్తుంటే అది ఒక మనుష్య శరీరానికి ఉండేటటువంటి అవయవముల యొక్క పొందిక కాదు, అది దేవతల యొక్క శరీరపు కాంతులు నీ శరీరపు కాంతులలో కనపడుతున్నాయి. కాబట్టి నువ్వు సాక్షాత్ ఈశ్వరుడవు అని ఆవిడ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని కీర్తించింది. కీర్తించి ఆమె తాను కూడా సహగమనం చేస్తానండి. లోకంలో ఒక పోకడ ఒకటి ఉంటుంది. ఇంత చంపించేసినటువంటి సుగ్రీవుడు అన్నాడు, పాపం నేను ఎప్పుడు కనపడినా మా అన్నయ్య చెట్టు కొమ్మలతో కొట్టి ఇంకెప్పుడు రాకని తరిమేసేవాడు తప్ప చంపలేదు, నేను మాత్రం మా అన్నయ్యని చంపించేశాను, అలాంటి తమ్ముడు లోకంలో ఉండడు. ఇప్పుడు చనిపోతున్నటువంటి అన్నయ్యని చూసిన తరువాత నాకు ఎంత మాత్రమూ కూడా ఈ రాజ్యాన్ని తీసుకోవాలని లేదు. అందుకని ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళిపోయి కందమూలాలు తింటూ ఉంటాను, అక్కడే ఉంటాను, అంగదుడికి రాజ్యం ఇచ్చేయండి, అన్నయ్యని చంపి పాపం మూట కట్టుకున్నాను, తారావిలాపం చూస్తే నా హృదయం కదిలిపోతోందన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, రాముడు ఇచ్చాడు. ఇది రాముడి హృదయం అంటే. అందుకే శ్రీరఘురామచారు తులసీ దళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక రామ భద్రగిరిదా శరథి కరుణాపయోనిధి అంటాడు రామదాసు గారు. ఆయన మహానుభావుడు, ఎదుటివారి కల్మషాన్ని కడుగుతాడు. తన స్నేహితుడు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నటువంటి ఆ సుగ్రీవుడు అన్నగారు చచ్చిపోయారని ఏడిస్తే ఆ ఏడుపుకి తాను ఏడ్చాడు. ఏడ్చి ఇంకా ఆయన మరణించలేదు, అంగదుణ్ణి సుగ్రీవుడికి అప్పజెప్పాడు. అప్పజెప్పి వీడి తెలిసి తెలియక చిన్నతనం ప్రవర్తిస్తే నువ్వు రక్షించు కాపాడు అని యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యమని కోరి సుగ్రీవుడితో ఒక మాట అన్నాడు, ఈ మాల నా మెడలో ఉన్నంతకాలం నా ప్రాణం పోదు, కాబట్టి ఈ మాల వహిస్తుంది నా యొక్క పరాక్రమాన్ని, తేజస్సుని, ప్రాణాలని, కాబట్టి ఈ మాల తీసి నీ మెడలో వేసేస్తాను, దగ్గరికి రమ్మన్నాడు. సుగ్రీవుడు వచ్చిన తర్వాత తన మెడలో ఉన్నటువంటి మాల తీసి సుగ్రీవుడి మెడలో వేసి భయంకరంగా పళ్ళు బయట పెట్టి కనురెప్పలు పెద్దవి చేసి గుడ్లు పైకి పెట్టి మరణించాడు అని రాశారు వాల్మీకి మహర్షి. అంత ఘోరమైనటువంటి చావు చచ్చిపోయాడు. రామబాణపు దెబ్బ అప్పుడు తెలిసింది ఆ మాల తీసేయగానే. అప్పటి వరకు అది ఓర్చేటట్టు చేసింది. మరణించాడు, ఏడ్చారు, లక్ష్మణమూర్తి ఆదేశించారు, వెళ్ళారు, ఒక పెద్ద శిబిక ఒకటి తీసుకొచ్చారు, అందులోకి ఈ పార్థివ శరీరాన్ని ఎక్కించారు. తారాదులు కూడా వెనకాతల వెళ్ళారు. వాళ్ళ ఆచారం ప్రకారం రుద్రభూమిలో దాన్ని కట్టెల మీద పడుకోబెట్టి చందన కాష్టముల యందు పడుకోబెట్టి నీ పోసి సమంత్రకంగా అంగదుడు అగ్నికి ఆహుతి చేసేసాడు వాలి శరీరాన్ని. అక్కడతో వాలి నిహతుడైపోయాడు. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, బహుశా వాలిని వధించడంలో రామచంద్రమూర్తి యొక్క ధర్మం విషయంలో మీకెవ్వరికీ అనుమానం లేని రీతిలోనే రామచంద్రమూర్తి చెప్పిన జవాబుని నేను మీకు కొంత చెప్పగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా తెలియక వాలిని రాముడు చాటు నుంచి కొట్టాడంటే రాముడి జవాబుని మీరు నేను కూడా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే రాముడి కీర్తిని కాపాడడం, ధర్మం యొక్క కీర్తిని కాపాడడం. ఇప్పుడు ఇది పూర్తయిపోయిన తరువాత దానికి సంబంధించిన అంత్యేష్టి సంస్కారం అంతా పూర్తయిపోయింది. మీరు శ్రీరామాయణంలో తప్పకుండా గమనించవలసిన విషయం ఇది. ఎప్పుడైనా సరే, ఎంత నీచుడైనా సరే, ఒకసారి చచ్చిపోతే మాత్రం ఆ శరీరాన్ని అలా వదిలేడు రాముడు. నిజంగా రాముడు ఇంత పాపపు నడువడి కలిగిన వాడు అవతల పారాయణ అనొచ్చు, అలా అనడు. అంత్యేష్టి చేయిస్తాడు. ఒక మనిషి చనిపోతే అంత్యేష్టి సంస్కారం చెయ్యడం ఎంత అవసరమో, ఎవరూ లేనటువంటి అనాథగా ఎవరైనా మరణిస్తే అటువంటి శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేయడం ఎంత గొప్పదో. కలియుగంలో అశ్వమేధయాగం లేదు, అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగం. కాబట్టి దాని గొప్పతనం ఏమిటో రామచంద్రమూర్తి 1కి 10 మార్లు రామాయణంలో నిరూపిస్తుంటారు. అందుకే ఆ వాలి యొక్క శరీరానికి కూడా అంత్యేష్టి సంస్కారం చేయించి మళ్ళీ ఆ ప్రశ్రవణ పర్వత శిఖరపు గుహ యందు కూర్చున్నారు. హనుమదాదులు సుగ్రీవుడు వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్ళి అన్నారు, భవత్ ప్రసాదాత్ సుగ్రీవ పితృపైతామహం మహత్ వానరాణం సుదుష్ప్రాపం ప్రాప్తో రాజ్యమిదం ప్రభో భవతా సమునుజ్ఞాత ప్రవిశ్య నగరం శుభం సంవిధాస్యతి కార్యాణి సర్వాణి ససుహృజ్జన స్నాతోయం వివిధైర్గంధై ఔషధైశ్చ యథావిధి
అర్చయిష్యతి రత్నైశ్చ మాల్యైశ్చ త్వాం విశేషతః ఇమాం గిరిగుహాం రమ్యాం అభిగంతు మితోర్హసి కురుష్వ స్వామి సంబంధం వానరాన్ సంప్రహర్షయన్. హనుమ సుగ్రీవుడు ఇతర వానర ప్రముఖుల్ని తీసుకుని ఆయన కూర్చున్నటువంటి పర్వత గుహ దగ్గరికి వెళ్ళి రాముడితో అన్నారు, వాలి వధ పూర్తయిపోయింది, ఇది తాత ముత్తాతల నుంచి సంక్రమిస్తున్నటువంటి వానర రాజ్యపు సింహాసనం కనుక ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఆ పట్టాభిషేకం చేసి ఆ సింహాసనం మీద కూర్చోపెట్టాలి, అంగదుడికి యవ్వరాజ్యం ఇవ్వాలి. రామచంద్ర ప్రభో మీరు కూడా బయలుదేరి కిష్కింధానగరంలోకి వచ్చి అంతఃపురంలో ఈ పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపించవలసింది అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, చతుర్దశ సమాహ సౌమ్య గ్రామం వా యదివాపురం న ప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశపాలక. అది పట్టాభిషేకమే కావచ్చు, కానీ మా నాన్నగారు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నారు. అందుకని నేను అది నగరమా జనపదమా, నేను దాని లోపలికి మాత్రం రాను, నేను ఊరు బయటే ఉంటాను, అరణ్యంలో నాకు ఈ పర్వత గుహ చాలు, నేను ఈ గుహలో ఉంటాను. కాబట్టి చక్కగా సంతోషంగా మీరు పట్టాభిషేకాన్ని పూర్తి చేసుకోండి అంటే సుగ్రీవుడు అయితే మనం వెంటనే సీతాన్వేషణం చేద్దామన్నాడు. ఆయన అన్నారు, కాదు, ఇది వర్షాకాలం కాబట్టి వర్షములు పడుతూ ఉంటాయి, ఇప్పుడు అన్వేషణం కూడా చాలా కష్టం, దారులు సరిగా ఉండవు, పైగా నువ్వు ఎంతో కాలంగా భార్యని విడిచిపెట్టి రాజ్యం లేక దీనుడవై తిరిగావు, ఇప్పుడే నీకు రాజ్యం వచ్చింది, భార్యా సుఖం కలిగింది, కాబట్టి నువ్వు సంతోషంగా ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు భోగాన్ని అనుభవించు, తదనంతరం శరత్కాలం వచ్చిన తరువాత నువ్వు సీతాన్వేషణం చేద్దువుగానివి. ఇతరుల యొక్క సుఖాన్ని ఇతరుల యొక్క సౌకర్యాన్ని ముందు ఆలోచిస్తాడు రామచంద్రమూర్తి. ఆ వానలు పడితే ఆవిడకి వెళ్తాయి లేదు, వానరాలు అవతల సీతమ్మ ఏమైపోయిందో, ఈయన పని అయిపోయింది కదా అని అలా కాదులే, వెళ్దాం పద, బయలుదేరు, ఏం పర్వాలేదు, హనుమ వెళ్ళలేరా, నువ్వు వెళ్ళలేవా అందరూ సంతోషంగా కొంతకాలం గడుపు, తర్వాత మనం బయలుదేరుదాం అంటారు. ఇతరుల యొక్క సౌఖ్యాన్ని ఇతరుల యొక్క సుఖం గురించి ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ, మనం ఆలోచించినట్టే జరగాలనేటటువంటి మౌఢ్యం వదిలిపోవాలంటే రామాయణం చదవాలి. ఎవరో మహానుభావుడు ఎక్కడన్నాడో కానీ, ఎక్కడంటే మంచి మాట మంచి మాటేగా, తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా 10 మందిని సుఖపెడితే ధన్యతవో నాన్న కదా. కాబట్టి కార్తికే సమనుప్రాప్తే త్వం రావణ వధేయత ఏషన సమయ సౌమ్య ప్రవిశ్వత్వం స్వమాలయం. ఈ వర్షాకాలం అయిపోయే వరకు నువ్వు హాయిగా అంతఃపురంలో సంతోషంగా భోగం అనుభవించు అని చెప్పి పంపించేశారు. పంపించేసి రామచంద్రమూర్తి ఒక పర్వత గుహలో ఉంటున్నారు. ఆ పర్వత గుహలో ఉన్నప్పుడు బయట వర్షాకాలం, ఆ వర్షాకాలంలో ఆ వర్ష ఋతువుని వాల్మీకి మహర్షి వర్ణన చేశారు. అనితర సాధ్యం. అసలు వాల్మీకి మహర్షి ఆ ఋతువుల్ని చూసినటువంటి తీరు, ఆ ప్రకృతి వైభవాన్ని వర్ణించినటువంటి తీరు అనన్య సామాన్యమైనటువంటి ప్రజ్ఞ. ఉత్తరోత్తర ఇతర కవులకు అందరికీ కూడా ఇదే మార్గదర్శకమైంది. ఏదో కథాపరంగా చెప్పి కథ వెళ్ళిపోవడమే కాదు, ఒక్కొక్కసారి మీరు కావ్యపరంగా ఋతువర్ణనలో ఉండేటటువంటి అందాన్ని కూడా ఆస్వాదించవలసి ఉంటుంది. వర్ష ఋతువు గురించి వాల్మీకి మహర్షి చేసిన వర్ణన చూడండి. పర్వత గుహలో ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడితో చెప్తున్నాడు ఆ వర్ష ఋతువు యొక్క అందాన్ని. తాను స్వయంగా చెప్పడం కాదు, మహర్షి రామచంద్రమూర్తి కళ్ళల్లోంచి చూస్తారు ఆ అందాన్ని, చూసి చెప్తారు. శక్యం అంబరమారుహ్య మేఘ సోపాన పంక్తిభి కుటజార్జున మాలాభి అలంకర్తుం దివాకరం.